ఆయన సినిమా వాడికి అసలు మానవత్వం అనేది ఉందా, ఆయనకి ఒక రాత్రి జైల్లో ఉండి వస్తే ఆయనకి ఏమన్నా కాలు విరిగిందా, చేయి విరిగిందా, కన్ను పోయిందా, ఆయన్ని పలకరించడానికి అంత పొలోమని అంతమంది అట్లా వెళ్ళారు. మరి ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నారో ప్రాణాలతో, ఒకళ్ళేమో దక్కించుకోవడానికి పోరాటం చేస్తున్నారో, ఒక చనిపోయింది, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి మనసు రాలేదా, వీళ్ళకి అసలు మానవత్వం ఉందా అసలు అని ఆయన చాలా తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు అడిగిన వివరణ ఏమని కోరినప్పుడు అవును అక్బరుద్దీన్ అని అన్నాడు. అవును, తప్పులేదు సార్, అది ఇప్పుడు నేను చెప్పింది అదే. వెళ్ళారు, సంతోషం, మీరు సినిమాలు తీసుకోండి, సంపాదించుకోండి, పేరు ప్రతిష్టలు తెచ్చుకోండి. అట్ ద సేమ్ టైం ఇట్లా ఇబ్బంది పెట్టద్దు అని, ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. ఇప్పుడు నాకు లీగల్ సమస్యల వల్ల నేను వెళ్ళలేకపోతున్నానని అన్నారు. మిమ్మల్ని ఎవరు ఆపారు, ఎవరు చెప్పారు లీగల్గా మీరు అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనటం మనకు అది వచ్చినప్పుడు సార్. ఏంటంటే నువ్వు వెళ్తున్నా, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, వస్తున్నానని చెప్తే తెలుస్తుంది అక్కడ. నువ్వు ఏ రహస్యంగానో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి రావచ్చు, వెళ్ళి చూసి పక్క నుంచి రావచ్చు, నో ప్రాబ్లం. అయితే తనకు ఈ ఇంటర్వ్యూ బెయిల్ ఉండటం వల్ల లీగల్గా నేనేం చేయకూడదు, పోకూడదు, పోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటున్నాను. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా గుమ్మిగూడతారు తెలిసి ఈ భయాల వల్ల ఆయన వెళ్ళలేకపోయి ఉండొచ్చు అంటారా? అది ఒక యాంగిల్, అదొక యాంగిల్. వెళ్ళిన కాడ నుంచి ఇంకేదైనా కాంట్రవర్షియల్ మ్యాటర్లు అవుతాయేమో. అంటే ఏదైనా అనౌన్స్మెంట్ 50 లక్షల కోటి రూపాయలు 4 కోట్లు ఇస్తాం, అమౌంట్స్ గురించి కాదండి. అమౌంట్స్ ఇస్తానికి ఆ బ్యానర్కి వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. మైత్రి మూవీస్కి డైరెక్టర్ సుకుమార్ గారికి కానీ, అల్లు అర్జున్ గారికి వచ్చిన ఇన్కమ్ చెప్తున్నారు కదా, 1500 కోట్లు 1600 కోట్లని, పెద్ద మ్యాటర్ కాదు. ఇంకేదన్నా అంటే లాయర్లు పక్కన ఉన్న ఏం చెప్పినా కూడా అవతల వాళ్ళు ఎప్పుడు కూడా లూప్ హోల్స్ పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు. లీగల్గా ఏమన్నా ఏమని చెప్పి ఇంకేదన్నా అలిగేషన్ చేస్తారన్న ఒక భయం కూడా ఉండొచ్చు. ద సేమ్ టైం దానికన్నా కూడా ఒక మానవతా హృదయంతో నా ప్రేక్షకుల కుటుంబం చల్ల చెదిరైపోయింది అనిపోవచ్చు. అఫ్ కోర్స్ అల్లరుంది గారు వెళ్ళి వచ్చారంట, పలకరించి వచ్చారంట. 11 రోజుల తర్వాత వెళ్ళారు ఆయన, అది కూడా మెన్షన్ చేశారు. 11 రోజుల దాకా ఎవరికి కూడా అక్కడ వెళ్ళి పలకరించడానికి మనసు రాలేదు అని చెప్పేసి అన్నారు. ఈ మధ్య ఇప్పుడు 2-3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం జగత్ బాబు కూడా వెళ్ళి వచ్చాడట. పబ్లిసిటీ లేదు, సైలెంట్గా వెళ్ళి వచ్చాడు. అదే ఈయన అంటే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్న తర్వాత ఇది తెలియజేయాలని చెప్పి నేను చెప్పాను, నాకు దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలని అనుకోలేదు, దాన్ని వెళ్ళి వచ్చిన దాన్ని ఎవరు పోలేదు అన్నందువల్ల నేను చెప్పాల్సి వచ్చిందని నేను వెళ్ళి ఆల్రెడీ పరామర్శించి వచ్చాను, భరోసా ఇచ్చి వచ్చానని నేను చెప్పారు, కుటుంబానికి భరోసా ఇచ్చానని ఆయన చెప్పారు. సో అది ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ ఆ రోజు అంతమంది ఆయనకు సపోర్ట్గా వెళ్ళారు కదా, ఇప్పుడు పోలీసులు ప్రవేశపెట్టినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్గా అందరూ చూశారు. దీని తర్వాత అల్లు అర్జున్కి సంబంధించి ఆ నెగటివిటీ అనేది పెరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉండే, ఇప్పుడు దాకా సపోర్ట్గా ఉన్నటువంటి సినిమా ప్రముఖులు కానీ, సెలబ్రిటీలు కానీ, వాళ్ళందరూ కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు అని అంటున్నారు. అందుకు ఉదాహరణగా ఇప్పుడు రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఉదాహరణగా చెప్తారు. ఒకటి సార్, అది పోలీసులు వద్దని చెప్పుకుంటారు వాస్తవం. అవి మీకు వీడియోస్ మీకు బయటపడ్డాయి, చెప్పారు. అది ఆయన హడావుళ్ళు ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్లో సరిగా వినలేదా, సరిగా పట్టించుకోలేదా జరిగి ఉంటుంది అనుకుంటున్నా తప్ప పోలీసులు నాకు చెప్పలేదు, నాకు అన్నారు కానీ. బట్ ఆ హడావుళ్ళు, ఆ ఫ్యాన్స్ గొడవలు అవి ఇవి అన్నీ ఉండటం వల్ల సరిగా పట్టించుకోలేదా, వినలేకపోయాడు అనేది కూడా కొంచెం అట్లా క్వశ్చనబుల్. ఇది ఏదైనా మొత్తానికి ఏంటంటే సార్, ఇటువంటి జరగకూడదు సార్, ఇటువంటి జరగకూడదు. జరిగితే ఏమవుతుందంటే, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా పుష్ప. అవును, ఇప్పుడు దాకా తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేరు అని, వసూలు కానీ ఆర్థిక స్థితిగతులు వేరు. పుష్ప సినిమాతో మారిపోయినాయి మొత్తం అన్ని అకౌంట్స్ మొత్తం మారిపోయినాయి, స్ట్రాటజీ మారిపోయింది. మార్చేసింది నో డౌట్. ఈ టైంలో అదే సినిమా ఫీల్డ్ వాళ్ళని, అదే సినిమా మనుషుల్ని కించపరిచే విధంగానో, అవమానించే తల ఉంచుకునే పరిస్థితులు వచ్చినాయి. రీసెంట్గా వచ్చిన మోహన్ బాబు గారి ఫ్యామిలీ, అసలు ఫ్యామిలీ గొడవలు బయటికి రాకూడదు. ఆయనకున్న స్టేజ్కి ఎవరైనా సమస్య వస్తే ఫీల్డ్లో దాసనారాయణ గారి తర్వాత ఎవరైనా అంటే ఒక మోహన్ బాబు, ఒక చిరంజీవి గారు అంటారు. ఆ స్టేజ్ మనుషులకు రాదు. ఇంక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మోహన్ బాబు గారు ఏం మాడతారు? ఆయన ఏం చేయలేడు. ఆయన పరిస్థితులు ఆయనకు ఉన్నాయి, ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు. మరి స్వయాన మేనమామ వరుసే కదా, మరి చిరంజీవి గారు కానివ్వండి, చిరంజీవి గారు
వెళ్ళాడు. ఆ రోజు జైలు నుంచి రాగానే పోయాడు, పలకరించాడు, ఈయన పోయాడు, కలిశాడు. జైలు నుంచి వచ్చాక ఆయన పోలా, ఈయన జైలుకి వెళ్ళినప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వటానికి అన్నట్లుగా పోయారు మన సమాచారం. కానీ వాళ్ళ నోటి నుంచి సపోర్ట్గా ఒక మాట రాలేదు. ఉంటామని కానీ చేస్తామని రాలేదు ఇప్పుడు దాకా. నాగబాబు గారు చాలా ఎక్స్ట్రావర్ట్. అవును, ఆయన కూడా అప్పటి నుంచి చాలా ఈ విషయం మీద మౌనంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళు వచ్చారు కాబట్టి, తన ఇంటికి వచ్చి వెళ్ళారు కాబట్టి, ఈయన జైలు నుంచి వచ్చిన తర్వాత ఈయన కూడా మర్యాదపూర్వకంగా వాళ్ళిద్దరిని వెళ్ళి కలిశారు. చిరంజీవి గారిని, నాగబాబు గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు. అంతే, అంతకు మించి వాళ్ళ సైడ్ నుంచి ఎవరో కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా ఒక మాట అనేది రాలేదు అనేది 100% మేము ఉన్నాం అనేది రాలేదు. తప్పేం లేదు, ఏం జరగలేదు, మేము ఉన్నాం. బీయింగ్ ఏ సినిమా పర్సనాలిటీ, సో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇది జరిగిందంతా చూశారు, రేవంత్ రెడ్డి గారి వివరణ చూశారు, పోలీసుల యొక్క వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆధారాలు చూశారు, విజువల్స్. ఈయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి తండ్రితో కలిసి కూర్చొని అది బ్యాక్ ఫైర్ అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధాలు అనేటట్లుగా ఈరోజు పోట్రీ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడికి వివరణ ఇచ్చిన తర్వాత కొద్ది గంటల్లోనే ఈయన ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నేను. కామ్గా అసలు ఉంటే లాయర్లు ఉన్నారు, కేసు ఇంటర్మ్ బెయిల్ ఉంది, కేసు నడుస్తుంది, చూసుకుంటుంది. తెలుసు నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, నీ గురించి, నీ ఇమేజ్ గురించి తెలుసు, జనానికి తెలుసు. జనానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదేముందంటే ఇది అటు కౌంటర్ ఇటు మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఆ పోలీసు అతను సమ్ డిఎస్పీ ఆర్ ఏసీపీ విష్ణుమూర్తి సస్పెండెడ్. అతను కూడా చట్టాన్ని కంప్లీట్గా నేనే సుప్రీం ఆఫ్ ది స్టేట్ అన్నట్టుగా అతను కూడా ప్రెస్ క్లబ్లో పెట్టేసి పొలిటీషియన్ కన్నా అధ్వానంగా మాట్లాడాడు. సో సినిమా వాళ్ళంటే నథింగ్, జీరోస్. పైగా ఆయన అంత పోలీస్ అధికారి కదా, టికెట్ ప్రైసులు పెంచడాన్ని అది ఆక్షేపిస్తున్నాడు ఆయన. అవును, ఇచ్చింది పెంచుకోవడానికి ఎవరు ప్రభుత్వమే కదా, సంబంధం లేదు. ఈవెన్ ఆయనకి ఇచ్చినటువంటి జాతీయ ఉత్తమమైనటువంటి అవార్డును కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. నీకేం యాక్షన్ వస్తుంది, నీ ఫేస్లో రియాక్షన్ లేదు, నీ ఫేస్లో ఫీలింగ్స్ లేవు, అసలు నిన్ను కాదు మీ ఫీల్డ్ మొత్తాన్ని ఇక నుంచి ఫ్యూచర్లో కూడా నేను నెయిల్స్ తీసేస్తా, ఐబీకేస్తా, కొట్టేస్తా, చంపేస్తా అంటున్నాడు. ఏంటది? నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పీ దట్ సస్పెండెడ్ మీన్స్ యూఆర్ ఇన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. నువ్వు సస్పెండ్ అయ్యావంటే చేసినట్లే. అది అంత చులకన భావం అయిపోయింది సార్. సినిమా వాళ్ళంటే, సినిమా మనుషులంటే అంత చులకన భావం అయిపోయింది. బేస్లెస్ పర్సన్. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారంటే తప్పు చేసినట్టే. అంతేగా. మరి తప్పు చేసి నువ్వు కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ చెప్పకుండా, ఏం చేయకుండా ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా వాళ్ళని తిట్టేసి వాళ్ళంతా వీళ్ళంతా అంటే తప్పది. అవకాశం ఇవ్వకూడదు సార్. సినిమా ఫీల్డ్లో ఉన్న సోకాల్డ్ స్టార్స్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవకాశం థర్డ్ పర్సన్స్కి ఇవ్వకూడదు. మనం ఇవ్వకూడదు. అది మన మిస్టేక్, అంతే. మనం ఇవ్వకూడదు అవకాశం. ఇప్పుడు ఏంటి మరి అల్లు అర్జున్ కొంచెం డిఫెన్స్ లో పడ్డాడు అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉందా? పోలీసులు ప్రవేశపెట్టినటువంటి నేను చెప్పినట్లుగా పోలీసులు పోయి చెప్పటం, మీరు రావద్దు సార్, వస్తే ప్రాబ్లం అవుద్ది, ఇవన్నీ అంటాం. కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అది. ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటానికో కవర్ చేస్తానికో ఇప్పుడు ఒకటే సార్ మార్గం. ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ముఖ్యమంత్రి, లేకపోతే ఇటు వీళ్ళ తరపు నుంచి నేను చాలా గ్రేట్ ఫీలింగ్, ఈ ఈగోయిజంలకు పోకుండా ఇంకా ఫీల్డ్ని బయట, ఇంకా బజార్ని ఇంకా ఎక్కువ పడేయకుండా ఉండాలి అంటే దీనికి మార్గం ఒకటే సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఓపెనింగ్ చెప్తున్నాను, చిరంజీవి లాంటి ఒక సీనియర్ మోస్ట్ మెగాస్టార్ ఆయన, మెగాస్టార్ ఆయన పొలిటికల్ అనుభవం ఉంది, కేంద్ర మంత్రి కూడా చేసి ఉన్నాడు, ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటు చూస్తే ఇక్కడే ఉంది, ఇక్కడ సొంత చెల్లి కొడుకు, చెల్లి కొడుకు అంటే తన బావమరిది కొడుకు, బావమరిది కొడుకు. తను చెప్తే తను వినే పోషణ స్థాయి. అదే ఏం లేదు సార్, జస్ట్ నథింగ్ బట్ కాంప్రమైజ్, సైలెన్స్ అనేది క్రియేట్ కావాలా. అంటే ఇట్ మీన్స్ అచ్చ తెలుగు భాషలో సంధి, రాజీ, ఎవరికి వాళ్ళు చెయ్యాలి. కావాలి అంటే ఒక చిరంజీవి గారు ఎంటర్ అయితే మీకు క్షణాల్లో మ్యాటర్ అనేది ఇంతటితో సమస్య పోతుంది సార్. ఇంతటితో సమస్య పోతుంది, కానీ భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉంటాయా? కాదు. దాంతో ఇమీడియట్ రియాక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ముఖ్యమంత్రులు, కన్సర్న్ సినిమా మంత్రులు, అక్కడ ఆంధ్రలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇక ఫ్యూచర్లో మేము
టికెట్ రేట్లు పెంచం, లేదా ఈ షోలకు మేము పర్మిషన్ ఇవ్వం, బెనిఫిట్స్లో పర్మిషన్స్ ఇవ్వం అనేది సినిమా ఫీల్డ్లో కొన్ని సినిమాలకు దెబ్బేశారు. అది వెంటనే ఎందుకు చాలా ఇమీడియట్ గా ఆ డెసిషన్ వచ్చేసింది ఏంటి వాళ్ళ నోటి నుంచి? ఎందుకు అంటే డెసిషన్ లాగా మాట్లాడేశారు? ఆడ జరిగింది మామూలు విషయం కాదు సార్. ఒక చిన్నపిల్లల తల్లి చనిపోయింది, ఆ ఫ్యామిలీ బజార్ను పడ్డది. ఎన్ని కోట్లు ఇస్తే, ఎన్ని వందల కోట్లు ఇస్తే, వేల కోట్లు ఇస్తే ఆ అమ్మాయి తిరిగి వస్తుందండి? ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాడు కోమలో ఉన్నాడు, వాడు బతికి బట్టగట్టాలి, వాడు భవిష్యత్తులో ఒక మంచి మనం కోరుకుంటాం మనస్ఫూర్తిగా. సరే, ఆ తండ్రి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి పాపం? అలా కొడుకుని చూసుకుంటూ అతను పిచ్చోడైపోతున్నాడు. చూశాను నేను, విజువల్ చూశాను, అర్థం కావట్లేదు. ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కొంతవరకు కరెక్టే, కానీ కొంతవరకు సినిమా ఫీల్డ్కి అది నష్టం సార్, పెద్ద దెబ్బే. ఇప్పుడు అది మీరు బెనిఫిట్ షో లేదు అనుకుందామండి, బెనిఫిట్ షో లేకపోయినా నీకు ఏదైతే ఫస్ట్ షో అనేది ఫస్ట్ షోనే కదా, ఫస్ట్ షోకి మాబ్ అనేది అందరూ కూడా అభిమానులు అందరూ కూడా రావడం అనేది వస్తారు కదా, అప్పుడు కూడా ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి కదా? ఉంటాయి సార్. అంటే అంటే ఎవరికి వాళ్ళుగా రాకుండా ఉండాలంటే కన్సర్న్ థియేటర్ వాళ్ళు కావచ్చు, లేదా హీరోలు, పెద్ద హీరోలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తగిన చర్యలు తీసుకోవాలి. అదే రక్షణ చర్యలు తీసుకోవాలి, సెక్యూరిటీ భద్రతా చర్యలు తీసుకోవాలి. అంతే. ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము అరేంజ్ చేసాం, మేము ఇది చేసాం, అది చేసాం కాదు సార్. ఒక స్టార్ బయటకు వస్తున్నాడంటే ఆటోమేటిక్గా ఆ ఏరియా కదా, ఆ చుట్టుపక్కల థియేటర్ నుంచి ఎక్కడి నుంచో వస్తారు ఇన్ఫర్మేషన్. అవును, అటు పడతారు, మీద పడతారు. టైం అది 9:30 అంటే మరి అదే కదా. మరి కొన్ని థియేటర్ల నుంచి ఫస్ట్ షోలో అయిపోతాయి, సెకండ్ షో మొదలవుతుంటాయి. అవును, ఆ టైం చుట్టుపక్కల పైగా మరి చాలా థియేటర్లు ఉన్నటువంటి ఏరియా సెంటర్ అది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ఒక సుదర్శన్, ఇంకొక దేవి, సప్తగిరి, ఇంకా ఇవన్నీ కూడా థియేటర్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఓడియన్ లాంటి థియేటర్లు లేవు. సుదర్శన్ ఇది లేదు. అవును, సుదర్శన్ 70 పక్కన మళ్ళీ వేరే సుభాష్ థియేటర్స్ లేవు. లేకపోతే ఇంకా జనం ఎక్కువ వస్తారు. దానికి ఏం లేదు సార్, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.